నంద్యాల కర్నూలు టౌన్ DMU 1వ నంబరు ప్లాట్ఫామ్. డోన్ టు గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో ఇదే తలనొప్పి, వాష్రూమ్స్ ఉండవు. వాష్రూమ్స్ కోసం నిజంగా ప్రాబ్లం అవుతుంది అసలు. హలో గైస్ అండ్ అందరికీ వెల్కమ్. ప్రజెంట్ మనం నంద్యాల రైల్వే స్టేషన్ ముందున్నాము. ఇవాళ మనం నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళే డెమో ట్రైన్ యొక్క వ్లాగ్ని అయితే చేయబోతున్నాము. ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది. అండ్ మనం స్టేషన్ లోపలికి వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళి ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే నంద్యాల గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నంద్యాల స్టేషన్ బయట వ్యూ ఈ విధంగా ఉంది. చూసారు కదా, బయట నంది విగ్రహం చూడడానికి చాలా బాగుంది. అండ్ నంద్యాల స్టేషన్ బయట వ్యూ ఇది. నంద్యాల స్టేషన్ కోడ్ వచ్చేసి NDL. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ అక్కడ ఎగ్జిట్ అండ్ ఇటువైపు ఎంట్రీ. బైక్ పార్కింగ్ ఉంది అటువైపు. స్టేషన్ లోపలికి వెళ్దాం. మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచి 6:15కి కదులుతుంది. అండ్ ట్రైన్కి సంబంధించిన విషయాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. చూడండి, ఇటు సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. అండ్ మన ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఒక ట్రైన్ వెళ్తుంది చూసారా, కాచిగూడ నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ అది. ఇప్పుడు మనం ఆ ట్రైన్కే వచ్చాము. ఆ ట్రైన్ నుంచి వచ్చి ఇప్పుడు మనం మళ్ళీ నంద్యాల నుంచి కర్నూలుకి వ్లాగ్ని అయితే చేయబోతున్నాము. నంద్యాల నుంచి కర్నూలుకి నాకు టికెట్ అయితే 30 రూపీస్ పడ్డది. UTS యాప్లో టికెట్ తీసుకున్నాను. టైం చూసుకోవచ్చు, ఉదయం 6 గంటలు అవుతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 15 మినిట్స్ ఉందిలేండి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి 3rd నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాము. ఇక్కడ ఎస్కలేటర్స్ అయితే ఏం లేవు, ఓన్లీ లిఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి. మూడో నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే మనం వచ్చేసాము. అండ్ నంద్యాల గురించి మాట్లాడుకుంటే నంద్యాలలో మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ చాలా ఉన్నాయండి. శ్రీశైలం, అలాగే యాగంటి, ఇంకా మహానంది, అహోబిలం. ఇంకా నంద్యాలను ఒకప్పుడు నంద్యాలని పిలిచేవారు, అదే కాలక్రమేణా నంద్యాల అయిపోయింది. అండ్ నంద్యాల స్టేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు గుంటూరు అలాగే గుంతకల్ సెక్షన్లో ఉంటుంది, మెయిన్ లైన్ ఇది. అండ్ ఇటువైపు నుంచి నంద్యాల నుంచి టువర్డ్స్ మనకు తిరుపతి వెళ్ళే లైన్ ఒకటి కలుస్తుంది, అలాగే అదే రేణిగుంట వైపు లైన్ ఒకటి కలుస్తుంది, గుంతకల్ వైపు వెళ్ళే లైన్ ఒకటి కలుస్తుంది, ఇంకా గుంటూరు వైపు లైన్ కలుస్తుంది. అండ్ మన ట్రైన్ అయితే 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో తెచ్చిపెట్టారు. మన ట్రైన్ విషయానికి వస్తే మన ట్రైన్ నెంబర్ 77210, నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళే డెమో ట్రైన్. ఇది డైలీ ప్యాసింజర్ ఇది. మన ట్రైన్ దగ్గరికి వెళ్దాం. మన ట్రైన్ దగ్గర ఇక్కడ కనిపిస్తున్నదే మన డెమో ట్రైన్. ఇది డెమోనా మేమోనా చూడాలి, డెమోనే. నంద్యాలలో 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరి కర్నూలుకి 9 గంటల 20 నిమిషాలకు పోతుంది. మొత్తం 3 గంటల 5 నిమిషాలు జర్నీ సమయం అయితే తీసుకుంటుంది. ప్రస్తుతానికి జనాలు అయితే ఎవరంత పెద్దగా అనిపించట్లేదు, చూద్దాం. జనాలు అయితే ప్రస్తుతానికి ఎవరు లేరు, తక్కువగానే ఉన్నారు. పోను ఫుల్ అవుతారు మన ట్రైన్కి. ఇక్కడ కూర్చుందాం. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పక్కన వ్యూ ఇది. వర్క్ అయితే ఏదో నడుస్తుంది. మోస్ట్లీ ప్లాట్ఫామ్స్ ఏమైనా కడతారేమో చూడాలి మరి. మన ట్రైన్ రేక్ షేరింగ్ చూసుకోండి. గుంతకల్లో మెయింటెనెన్స్ ఉంటుంది. గుంతకల్ నుంచి రాయచూర్ తర్వాత గుంతకల్ నుంచి డోన్ నుంచి గుత్తి నుంచి డోన్ టు కర్నూలు టౌన్ టు నంద్యాల నుంచి రేణిగుంట టు నంద్యాల నుంచి మరి కర్నూలు టౌన్ టు గుంతకల్ నుంచి హిందూపూర్ నుంచి గుంతకల్. ఇక్కడితో ఎండ్ అవుతుంది. మన ట్రైన్కి సిగ్నల్ అయితే ఇచ్చేసాడు, బయలుదేరడానికి రెడీగా ఉంది. వినర హార్న్. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మన ట్రైన్లో వాష్రూమ్స్ లేవు. సో ఇంటి దగ్గరే కాలే కృత్యాలు తీర్చుకొని రండి. నంద్యాల నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. మన ట్రైన్ యొక్క రూట్ చెప్తాను చూడండి. నంద్యాల తర్వాత మన ట్రైన్ యొక్క రూట్ చూసుకుంటే నంద్యాల తర్వాత పాణ్యం తర్వాత కృష్ణమ్మ కోన, బుగ్గనపల్లి, సిమెంట్ నగర్, బేతంచెర్ల. బాయ్ నంద్యాల జంక్షన్. మళ్ళీ కలుద్దాం. నంద్యాల జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను మీకు నేను. ట్విన్ లోకోమోటివ్స్ గుంతకల్ డివిజన్కి సంబంధించినవి, వ్యాప్ 7.
స్లో చేశాడు. రూట్ గురించి చెప్తున్నాం కదా, ఇది మనకు బేతంచెర్ల దాటిన తర్వాత రంగాపురం, రంగాపురం తర్వాత మల్కాపురం, మల్కాపురం తర్వాత డోన్ తర్వాత బోగోలు తర్వాత వెల్దుర్తి తర్వాత ఉల్లిందకొండ, దాని తర్వాత కోట్ల తర్వాత కర్నూలు చేరుకుంటుంది. ఎవరో జనాలు ఎక్కుతున్నారు అనుకుంటా. సూపర్ నైన్ లోకోమోటివ్స్. అండ్ నంద్యాల నుంచి మన వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ రూట్లో నేను ఆల్రెడీ ఒకసారి ట్రావెల్ చేశాను. ఇది మన డోన్ నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేశాను. ఎక్సలెంట్ ఉంటుంది ఆ జర్నీ. అది చూడకపోతే వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మరీ స్లో చేశాడు. ట్రైన్ అయితే ఆన్ టైం తీసాడు ఇక్కడి నుంచి, కానీ ఆపేస్తూ వెళ్తున్నాడు. బయలుదేరింది. ఇక్కడ కనిపిస్తున్న రివర్ కుందు రివర్. పక్కన ఒక ట్రాక్ వస్తుంది కదా మనతో పాటు, ఈ ట్రాకే జంక్షన్ లైన్. ఏదైతే ఎర్రగుంట్ల అలాగే కడప వైపు వెళ్ళే ట్రాక్ ఇక్కడ. దూరంగా ఒక ఫ్యాక్టరీ లాగా కనిపిస్తుంది కదా, అది స్టీల్ ప్లాంట్ అని ఒక అన్న అయితే చెప్పాడు ఇందాక. మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయిన పాణ్యంకి అయితే మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 1 మినిటే. జనాలు అయితే పర్లేదు, బాగానే ఉన్నారు. అండ్ అక్కడ కనిపిస్తున్న ఇండస్ట్రీ ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పాణ్యం మెయిన్ స్టేషన్ ఇటువైపు ఉంది. పాపం ఎవరో అతను పాపం ఎక్కించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కిస్తారో లేదో, ఎక్కించేశారు. పాణ్యం స్టేషన్లో చాలాసేపు ఆపేశాడు. క్రాసింగ్ అయితే ఏమి ఉండదు, మరి సిగ్నల్ ఇష్యూ ఏమో చూడాలి. పాణ్యం స్టేషన్ నిజంగా చాలా బాగుంది చూడడానికి. మన ట్రైన్ కంప్లీట్ వ్యూ చూడొచ్చు. అండ్ డైలీ ఇదే ట్రైన్ ఉంటుందని చెప్పలేము, ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రైన్ ఉంటుంది. ఎందుకంటే రేక్ షేరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఒక 2-3 ట్రైన్ల దాకా తిరగచ్చు. సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. పాణ్యం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. పాణ్యం తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ కృష్ణమ్మ కోన. అండ్ ఇది మొత్తం కంప్లీట్గా ఘాట్ సెక్షనే ఉంటుంది. నంద్యాల దాటిన తర్వాత ఘాట్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ మార్నింగ్ టైంలో ఈ డోన్ నుంచి గుంటూరు వెళ్ళే ట్రైన్లో ట్రావెల్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తారు. అండ్ అక్కడ కనిపిస్తున్న ఫ్యాక్టరీ ఏదో నాకు తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఆ ఫ్యాక్టరీ. బాయ్ పాణ్యం స్టేషన్. వెదర్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫాగీగా ఉంది అండ్ చలి అయితే అంత ఎక్కువ లేదు. వర్షం అయితే పడేలాగే ఉంది. చూద్దాం మన ట్రైన్ ఎంత ఆన్ టైం తీసుకెళ్తాడు కర్నూలుకి.
కనిపిస్తుంది కదా, అదే కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్. నెక్స్ట్ లెవెల్ ఉందండి, అసలు వ్యూస్ మాత్రము మామూలుగా లేవు. కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. చూసారు కదా బ్యాక్ సైడ్ క్వారీలు ఎలా ఉన్నాయో, మన కేజీఎఫ్లో ఎలా కనిపిస్తుంది అలా కనిపిస్తుంది. ఇదే కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్. ఇక్కడ ఎవరు ఎక్కర్లేండి, అని ఎవరు కూడా లేరు ఇక్కడ. స్టేషన్కి అటువైపు చూపిస్తాను చూడండి, అటువైపు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూ. కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఇది. చూసారు కదా కంప్లీట్ వ్యూ ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి ఒకసారి, సూపరు. మొత్తం కూడా అడవి అండి ఇది. నల్లమల్ల ఫారెస్ట్, అంటే నల్లమల్ల ఫారెస్ట్ కంప్లీట్గా స్టార్ట్ అయ్యేది నంద్యాల దాటిన తర్వాత. అండ్ మన ట్రైన్ యొక్క కంప్లీట్ వ్యూ చూడొచ్చు. సిగ్నల్ ఇంకా ఇవ్వలేదు మన ట్రైన్కి. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ బుగ్గనపల్లి సిమెంట్ నగర్. కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది మన ట్రైన్. బాబా నెక్స్ట్ లెవెల్ ఉందండి వ్యూ మాత్రం. అక్కడ ఒక జేసీబీ మీకు దీంట్లో కనిపించట్లేదు, కానీ జేసీబీ ఎంత బాగా పనిచేస్తుంది అక్కడ. కానీ చూడడానికి ఒక చిన్న చీమలాగా కనిపిస్తుంది. కృష్ణమ్మ కోన దీని తర్వాత వచ్చే కొన్ని క్లిప్స్ నేను అలాగే పెట్టేస్తాను, వాయిస్ ఇవ్వని చూడండి, సూపర్ ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది కదా బుగ్గనపల్లి సిమెంట్ నగర్, అదే సిమెంట్ ఫ్యాక్టరీ. బుగ్గనపల్లి సిమెంట్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ చూడండి రోడ్డు రైల్వే ట్రాక్ పక్కనే వస్తాయి. చూడండి లోయ కనిపిస్తుంది, సూపర్, అసలు మామూలుగా లేదు. ఎంతైనా రాయలసీమని అండి, రాయలసీమ రత్నాల సీమని ఊరికే అనలేదు మరి. బాగీ వెదరు, క్లౌడీగా ఉంది, సూపర్ ఉంది అసలు వెదరు, చాలా బాగుంది. వెల్కమ్ టు బుగ్గానిపల్లి సిమెంట్ నగర్. స్టేషన్కి చేరుకున్నాం. జనాలు అయితే బాగానే ఉన్నారు. క్లౌడ్స్ చూసారా, వర్షం పడేలాగే ఉంది, వర్షం కింద పడుతుందేమో మరి. బుగ్గానిపల్లి సిమెంట్ నగర్ మెయిన్ స్టేషన్ ఇటువైపు ఉంది. బుగ్గానిపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ బేతంచెర్ల. అండ్ బేతంచెర్లలో ఒక ఫేమస్ ఉంటుందండి. బేతంచెర్ల వేటికి ఫేమస్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన ట్రైన్ ఉంది కదా, నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళడానికి 3 గంటల 5 నిమిషాలు టైం పడుతుంది. అదే బస్సులో వెళ్తే జస్ట్ 1 అవర్లో వెళ్ళిపోతాం. బేతంచెర్ల నుంచి కర్నూలు దగ్గర దూపాడు వరకు ఒక ట్రాక్ను వేయాలని అయితే ప్రతిపాదించారు. మళ్ళీ అది ఎంతవరకు వచ్చిందో తెలీదు. డెమో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. బాయ్ బుగ్గానిపల్లి సిమెంట్ నగర్. మన ట్రైన్ బేతంచెర్ల రైల్వే స్టేషన్ చేరుకుంది. అండ్ బేతంచెర్ల నుంచి మన వీడియోని ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బేతంచెర్లలో మోస్ట్ ఫేమస్ బండలండి, బండలని నేను అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జనాలు చూసారా, బాగానే ఉన్నారు ఇక్కడ జనాలు. మోస్ట్లీ ఇక్కడ నుంచి ట్రైన్
ఫుల్ అవ్వచ్చు కొంచెం వరకు. బేతంచెర్ల మెయిన్ స్టేషన్ ఇటువైపు ఉంటుంది. అండ్ అటువైపు జనాలు చూసారా, ఏ ట్రైన్ కోసం వెయిటింగ్ అనుకున్నారా? డోన్ నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ కోసం. ఆ ట్రైన్ కూడా ఇంచుమించు దగ్గరలోనే ఉంది బేతంచెర్లకి. మా వాళ్ళకి ప్లాట్ఫామ్ సైడ్ దిగడం ఇష్టం ఉండదు, పట్టాల మీద దాటుతూ వెళ్ళడమే మా వాళ్ళకి ఇష్టం. బేతంచెర్ల నుంచి మన ట్రైన్ బయలుదేరింది. అండ్ ఈ స్టేషన్ పేరు నిజంగా చాలా బాగుంటుంది, బేతంచెర్ల. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ రంగాపురం. మోస్ట్లీ అన్ని స్టేషన్స్లో కూడా మన ట్రైన్ 1 minute స్టాప్ ఉంటుంది. ఒక్క డోన్లో మాత్రమే 10 minutes ఆపుతారు. డోన్లో మన ట్రైన్ లోకో రివర్సల్ తీసుకుంటుంది. బాయ్ బాయ్ బేతంచెర్ల. స్లో చేశాడు మన ట్రైన్, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. ఎస్, సిగ్నల్ ఇవ్వలేదు. అండ్ మన ట్రైన్ 15 నిమిషాలు లేట్గా నడుస్తుంది. ఎస్, అక్కడ కనిపిస్తుంది చూసారా, డోన్ టు గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్. టైం చూసుకుంటే 7:30 అవుతుంది. మొత్తం ఫాగీగా ఉంది వెదరు. ఇక్కడికి వచ్చిన తర్వాత వెదర్ చేంజ్ అయిపోయింది, చలి కూడా ఎక్కువగానే పెడుతుంది. ఇప్పుడు రంగాపురం స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. రంగాపురం స్టేషన్ దగ్గర చూసుకోవచ్చు, వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంది. పంట చేతికి వచ్చింది, రైతన్నలు కోతలు మొదలెట్టేస్తారు ఇంకా. ఎస్, మన ట్రైన్ రంగాపురం స్టేషన్కి చేరుకుంది. ఇక్కడికి మన ట్రైన్ 20 నిమిషాలు లేట్గా నడుస్తుంది. వెల్కమ్ టు రంగాపురం. జనాలు అయితే ఇక్కడ ఎక్కువే ఉన్నారు. రంగాపురంలో కొంచెం వరకు ఫుల్ అయ్యారు జనాలు. రంగాపురం నుంచి మన ట్రైన్ కదిలింది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ మల్కాపురం. మల్కాపురం తర్వాత డోన్ జంక్షన్. గాలిమర్లు అక్కడ కనిపిస్తున్నాయి కొండ మీద, కనిపిస్తే కామెంట్ చేయండి. ఏదో ఊరు వచ్చింది. మల్కాపురం స్టేషన్కి చేరుకుంది మన ట్రైన్. వామ్మో, చలి మాత్రం చంపేస్తుంది, మామూలుగా లేదు దేవుడా. ఇక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారు. మల్కాపురం స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇంకా ఇక్కడి నుంచి డోన్ జస్ట్ 10 kilometers. మల్కాపురం స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. అండ్ మన ట్రైన్ 25 minutes లేట్గా నడుస్తుంది. అండ్ ఇదే మల్కాపురం. మల్కాపురం దగ్గర ఊరి బయట ఒక స్కూల్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఈ స్కూల్ ఇక్కడ కనిపిస్తుంది స్కూల్, ఇది గవర్నమెంట్ స్కూల్. చాలా బాగుంటుంది ఈ స్కూల్, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఈ రూట్లో వచ్చేటప్పుడు. చిన్న మల్కాపురం RS ZP హై స్కూల్, నంద్యాల జిల్లా, డోన్ మండలం. మల్కాపురం నుంచి ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇటువైపు ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, డోన్ నుంచి బేతంచెర్ల మీద రోడ్డు ఇది.
సిగ్నల్ కోసం వెయిటింగ్. డోన్ అవుటర్లో ఉన్నాం. బేతంచెర్ల డోన్ బస్ వెళ్తుంది. రోడ్డు చాలా బాగుంది. ఎక్కడ కూడా ఒక గుంత కనిపించలేదు. చాలా బాగుంది. సిగ్నల్ ఇచ్చేసాడు. డోన్ టౌన్లోకి ఎంటర్ కాబోతున్నాము. అండ్ నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఇక్కడ పూల తోటలు చూస్తున్నారు కదా, అక్కడ పూల తోటలు చాలా బాగున్నాయి. అండ్ మోస్ట్లీ ఈ రూట్లో జర్నీ చేసే వరకు ఒక ఐడియా ఉంటుంది. ఏదైతే మార్నింగ్ మనకు 3 గంటలకి యలహంక ట్రైన్ వస్తుంది కదా, ఆ ట్రైన్కి ఇక్కడ నుంచి పూల గంపల్ని ట్రైన్లో తీసుకెళ్తారు. అండ్ మోస్ట్లీ అక్కడి నుంచి రాయచూర్లో అమ్మడం నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. కొండపైన చూడొచ్చు ఆంజనేయ స్వామి. డోన్ జంక్షన్లకి ఎంటర్ అయిపోయాం. బి క్యాబిన్ డోన్ జంక్షన్. డోన్ జంక్షన్ గుంటకల్ డివిజన్లోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఆ లైనే టువర్డ్స్ మనకు కర్నూలు వైపు వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ట్రైన్ ఆ ట్రాక్ నుంచి మనం కర్నూలుకి వెళ్తాము. డోన్ జంక్షన్ కూడా చాలా పెద్దదేనండి. డోన్ జంక్షన్ కోడ్ DHNE. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ మన ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి వెళ్తుంది. ఇక్కడ మోస్ట్లీ ఫుల్ అయిపోతుంది ట్రైన్. అండ్ ఇక్కడి నుంచి కర్నూలు వెళ్ళే వాళ్ళు ఎక్కేస్తారు. ఎంత స్లో వెళ్తుందిరా బాబు. డీజిల్ ఇంజిన్ అప్పటి నుండే బాగుంటుండే. వెల్కమ్ టు డోన్ జంక్షన్. జనాలు చూసారా, ఫుల్ ప్యాక్ అయిపోతుంది ట్రైన్ ఇక్కడ. టైం చూసుకోవచ్చు. టైం ఇప్పుడు 8:10 అవుతుంది. ఇక్కడికి మన ట్రైన్ 75 కిలోమీటర్స్ కవర్ చేసింది. అండ్ 20 మినిట్స్ లేట్గా నడుస్తుంది మన ట్రైన్. అండ్ ఇక్కడి నుంచి కర్నూలు వెళ్తాం మరి. అండ్ డోన్ జంక్షన్ నుంచి ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మన వీడియోని. ఇక్కడి నుంచి కర్నూలు జస్ట్ 55 కిలోమీటర్స్ ఉంటుంది. డోన్ నుంచి కర్నూలుకి సింగిల్ ట్రాకే. ఇక్కడ మన ట్రైన్ కాఫీ స్టాప్ 10 మినిట్సే, కానీ ఎక్కువసేపు ఆపేస్తాడు. డోన్ జంక్షన్ ఇదే. చాలా బాగుంటుంది. అండ్ నీట్నెస్ చూసారా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. చాలా బాగుంది స్టేషన్. డోన్ జంక్షన్ నేను చాలాసార్లు వచ్చాను. మన పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓహోహో, గ్రీన్ ఇచ్చేసాడు, సిగ్నల్ ఇచ్చేసాడు, వెళ్ళిపోదాం. మన ట్రైన్ ప్రస్తుతం 25 మినిట్స్ లేట్గా నడుస్తుంది. కర్నూలుకి 9:25కి వెళ్ళాలి. 9:20కి వెళ్ళాలి, సారీ. చూద్దాం ఆన్ టైం వెళ్తుందో లేదో. సిగ్నల్ గ్రీన్ అయితే ఇచ్చేసాడు, ఇంకా కదలలేదు. టీ తీసుకున్నాను. అండ్ హార్న్ అయితే కొట్టేశాడు, బయలుదేరుతుంది ఇంకా. బాయ్ బాయ్ డోన్ జంక్షన్. డోన్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ బోగోలు. ఇప్పుడు మన ట్రైన్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఇది ఇందాక మనం వచ్చిన ట్రాక్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం.
మన ట్రైన్ బోగోలు స్టేషన్కి చేరుకుంది. అండ్ ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు. అండ్ బోగోలు తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వెల్దుర్తి. వెల్దుర్తి తర్వాత ఉల్లిందకొండ, ఉల్లిందకొండ తర్వాత దూపాడు, దూపాడు తర్వాత కోట, కోట తర్వాత కర్నూలు. పర్లేదు జనాలు ఉన్నారు. వీళ్ళంతా కర్నూలు వెళ్ళే వాళ్ళే, డైలీ ఉద్యోగస్తులు, స్టూడెంట్స్ వీళ్ళే ఉన్నారు మోస్ట్లీ. బోగోలు స్టేషన్లో మొత్తం నీలగిరి చెట్లు ఉన్నాయి చూడండి కంప్లీట్గా. అమ్మయ్య సూర్యుడు వచ్చేసాడు. బోగోలు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వెల్దుర్తి. టైం చూసారా 8:33 అవుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్గానే నడుస్తుంది. వెల్దుర్తి స్టేషన్కి చేరుకున్నాం. స్టేషన్ బోర్డు మిస్సింగ్ లేదు. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. క్రౌడ్ చూసారా ఎంత ఫుల్ ఉందో. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ ఉల్లిందకొండ. వెల్దుర్తిలోనే చాలాసేపు ఆపేశాడు. మోస్ట్లీ ఇక్కడే నాకు క్రాసింగ్ ఉందా, జేసీబీ ఏదో తీస్తుంది అక్కడ. వెల్దుర్తి నుంచి మన ట్రైన్ కదిలింది. నిజంగా ఈ జర్నీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అసలు బోర్ కొట్టట్లేదు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక మాటలో చెప్పాలంటే జర్నీ మాత్రం. ఏదో తెల్లగా ఉంది పౌడర్, అది ఏం పౌడరో. అండ్ ఈ రూట్లో మనకి మోస్ట్లీ మహబూబ్ నగర్ నుంచి ఏదైతే డోన్ ఉందో అక్కడ వరకు కూడా సింగిల్ ట్రాకే ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందే. ఈ పక్కన ఒక హైవే కనిపిస్తుంది చూసారు, ఇదే NH-44 కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్కి వెళ్తుంది ఈ హైవే. టైం చూసుకుంటే 8:58 అవుతుంది. ఉల్లిందకొండ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, ఇవాళ వందే భారత్ రన్నింగ్ అయితే లేదు. బుధవారం పూట రన్నింగ్ ఉండదు కాబట్టి మన ట్రైన్కి క్రాసింగ్ అయితే ఉండదు. సో బ్రతికిపోయాం. అంటే మీరు తీసుకెళ్తాడు అనుకుంటాను కర్నూలుకి. అండ్ దూపాడు స్టేషన్ దగ్గర ఒక విషయం చెప్పాలి మీకు. మన ట్రైన్ బయలుదేరబోతుంది ఉల్లిందకొండ నుంచి. దూపాడు స్టేషన్ దగ్గర నుంచి బేతంచెర్ల వరకు ఒక లైన్ వేయాలని అయితే ప్రతిపాదించారు. అది ఎందుకంటే నంద్యాల నుంచి కర్నూలు రావడానికి ట్రైన్లో 3 అవర్స్ పడుతుంది. అదే బస్కి అయితే 1 అవర్ అవుతుంది. ఆ లైన్కి శాంక్షన్ చేస్తే జస్ట్ 1 అవర్లో కర్నూలుకి వెళ్ళిపోవచ్చు. చూడాలి మరి ఆ లైన్ అది ఎంతవరకు ఉందో, ప్రోగ్రెస్ అయితే తెలియదు. దాని గురించి ఏం అప్డేట్ అయితే లేదు. బాయ్ బాయ్ ఉల్లిందకొండ. బాయ్ బాయ్ ఉల్లిందకొండ. దూపాడు స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. అండ్ ఇక్కడి నుంచి జస్ట్ ఇంకా 10 కిలోమీటర్సే కర్నూలు. దూపాడు స్టేషన్లో జనాలు బాగానే దిగారు. అండ్ దూపాడు నుంచి బేతంచెర్ల మధ్య ఒక లైన్ వేయాలని చెప్పాను కదా, అది ఇక్కడి నుంచే. మరి దాని గురించి అయితే అప్డేట్ ఏం లేదు. దూపాడు నుంచి మన ట్రైన్ కదిలింది. కోట్ల స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ట్రైన్ ఆల్మోస్ట్ ఇక్కడే ఖాళీ అయిపోయింది. అండ్ నేను ఇంతకుముందు కోట అన్నాను, సారీ కోట్ల. కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్ కింద కూడా కాలువే ఉంటుందండి. చూసారు ఎంత ఫుల్గా ఉందో. కింద రోడ్డు కూడా ఉంటుంది. మొత్తానికి మనం కర్నూలుకి అయితే చేరుకున్నాము. జస్ట్ 5 మినిట్స్ లేట్గా కర్నూలు సిటీకి అయితే మన ట్రైన్ చేరుకుంది 9:25కి. అండ్ ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్ గురించి మాట్లాడుకుంటే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అండ్ మంచి లొకేషన్స్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మన ట్రైన్ ఇక్కడి నుంచి మరి గుంటకల్ వెళ్తుంది. ఆ వ్లాగ్ని కూడా చేయాలనుకున్నాను కానీ కుదరలేదు కొన్ని కారణాల వల్ల. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.